హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా పిల్లల స్కూల్లో ముగ్గుల కాంపిటీషన్ ఉన్నది. అయితే యాక్చువల్లీ నేను వేద్దాం అనుకోలేదు. నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదని వేయద్దనుకున్నాను. కానీ టీచర్ కాల్ చేసి మీరు బాగా వేస్తారు కదా మేడం, వచ్చి వేయండి అని అంటే, సరే మేడం చూస్తాను అని చెప్పాను. యాక్చువల్లీ మార్నింగ్ ఏమైందంటే, వాళ్ళకి పెట్టిన టైం అయిపోయింది. నేను కొంచెం లేట్గా అంటే యాక్చువల్లీ వేయాలని ఇంట్రెస్ట్ లేదు కదా, వెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉన్నాను అనమాట. సరే అనుకొని యాక్చువల్లీ మళ్ళీ కాల్ చేశాను. మేడం స్టార్ట్ అయిందా ప్రోగ్రామ్ అంటే, స్టార్ట్ అయింది మేడం ఆల్రెడీ అని చెప్పింది. సరళకి స్టార్ట్ అయిపోయినాక పోయి ఏం చేస్తాం కదా అని అనుకొని వెళ్ళలేదనమాట. అయితే ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఏమనిపించిందంటే, సర్లే మా చిన్నోనికి మాట ఇచ్చాను కదా, ఒకసారి వెళ్తే బాగుంటుంది, ఒకసారి చూద్దాం ముగ్గులు ఎలా వేస్తారో అందరూ అని చూద్దాం అనుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే, అసలు అందరు స్టార్ట్ చేశారు, కొంచెం స్టార్టింగ్లో ఉన్నారు అంతే. అందరు ముగ్గులు అంతే యావరేజ్గా అనిపించింది. అండ్ సంక్రాంతి థీమ్తో కావాలి అన్నారు అండ్ యావరేజ్గా అనిపించింది. అప్పుడప్పుడు ఏమనిపించింది అంటే, యాక్చువల్లీ నేను కలర్స్ ఇంట్లో కొన్ని ఉండే అనమాట, ఇవి తీసుకుపోలేదు. ఇంకెందుకులే వేయని దానికి, చూడడానికి కదా వెళ్ళాను, అందుకని తీసుకెళ్ళలేదు. అప్పుడప్పుడు మేడం వేస్తారా మేడం అని మేడం అన్నారనమాట. సరే మేడం, అందరూ అంతే యావరేజ్గా వేస్తున్నారు కదా, సరే మేడం వేస్తాను అని అన్నాను. సరే మేడం టైం ఉందా మరి అంటే, ఉంది మేడం వేయండి, ఫాస్ట్గా స్టార్ట్ చేయండి అన్నారు. అప్పుడప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని అండ్ ముగ్గు అండ్ కలర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇలా వేసాను అనమాట. అలా ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో కంప్లీట్ చేశాను. ఫైనలీ ఏమైందంటే, పక్కన వాళ్ళ దగ్గర అది ఏమంటారు, కొంచెం ట్రిక్ యూజ్ చేయాలి కదా, ఫాస్ట్ కావాలంటే ట్రిక్ యూజ్ చేయాలి అంటే, పక్కన వాళ్ళ దగ్గర ఏమున్నాయా అండ్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయని చూస్తే, ఒక అమ్మాయి దగ్గర ఇది ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది ప్రింట్ చేసి డిజైన్ ఉంటుంది అనమాట. ప్రింట్ కిందగా పైన ముగ్గు వేస్తే కిందగా ప్రింట్ వస్తుంది కదా ముగ్గు, అదనమాట. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఏం థాట్ వచ్చింది, ఇంత ఈ టైంలో కాదు, ముగ్గు వేస్తే కాదు అనుకోవడం చూసినా, అది తీసుకొచ్చి దాంట్లో కొంచెం కలర్ వేసేసి సర్కిల్గా ఫిల్ చేసేసాను. ఓవరాల్గా కలర్ మొత్తం ఫిల్ చేశాను అనమాట. అండ్ డబల్ షేడ్ కలర్ ఇస్తే ఏంటంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఈవెన్ మనం చుక్కల ముగ్గు ఏది వేసినా కూడా బాగుంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని ఆలోచించి అప్పుడప్పుడు అలా చేశాను అనమాట. ఏదో స్మార్ట్ ట్రిక్ యూజ్ చేశాను, బట్ వర్కౌట్ అయ్యింది. ఫైనలీ చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఈవెన్ 3 షేడ్స్ అండ్ ఏంటంటే ఇలా వేసి ఏంటంటే ముగ్గు చాలా బాగుంటుంది. సంక్రాంతి తింటే ఈవెన్ అన్ని థీమ్స్ మనం వేసేసుకోవచ్చు అనమాట. కైట్ అండ్ బసవన్న అండ్ డ్రమ్ అండ్ చెరుగడలు అన్నీ వేసాను అనమాట. చివరికి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రాసేసాను అండ్ పాట్ కూడా దించేసాను, చుక్కల ముగ్గు కూడా వేసేసాను. కంప్లీట్గా అసలు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వేస్తాను అనుకోకుండా ముగ్గు వేసేసాను స్కూల్లో. మా పిల్లలు మాత్రం ఫుల్ ఖుషి అయిపోయారు అండ్ ప్రైజ్ కూడా వచ్చేసింది. అండ్ ఫైనలీ ఐ గాట్ ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మా ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. వి గాట్ మెడల్ అండ్ చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో మా ముగ్గు. మా కుట్టిగాడు చూడండి. అండ్ ఫాస్ట్గా ఒక 40 మినిట్స్లో వేసేసాను. అండ్ ఈవెన్ పెద్ద టాస్క్ అనుకోండి, బట్ ఫైనల్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ప్రైజ్ కూడా కొట్టేసాము. అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పొట్టిగాళ్ళు అయితే. థ్యాంక్ యూ సో మచ్. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా కుట్టిగాడు బాయ్.